దేహినోऽస్మిన్ యదా దేహే కౌమారం యవనం జరః తదా దేహాంతరప్రాప్తిః ధీరస్తత్ర న మోహ్యతి. తాత్పర్యము: దేహము వలన దేహదారులకు బాల్యము, యవ్వనము, ముసలితనము మొదలైనవి కలగటం ఎంత సహజమో మరొక దేహాన్ని పొందడము కూడా అంతే సహజము. ధీమంతుడు ఆ విషయంలో మోహితుడు కాడు. ఒకానొక దశలోని రూపము తరువాత దశకు మార్పు చెందింది. ఒకానొక స్థితిలోని శరీరము వేరొక స్థితిలోకి మార్పు చేరినప్పుడు అంతా మారిపోయింది. ఈ రూపము, ఈ శరీరము ఇలా మార్పులు తీసుకుంటుందేమిటి అని ఆయా దశల్లో ఎప్పుడూ మనం ఏడవటం లేదు. ఎందుకంటే అలా మార్పు చెందడము భౌతిక శరీరం యొక్క ధర్మము అని మనకు ఖచ్చితంగా తెలుసు కాబట్టి. అయితే మరణానికి మనము దుఃఖిస్తున్నాము. ఎందుకంటే ఆత్మధర్మం మనకి తెలియదు కాబట్టి. బాల్యములో, యవ్వనములో జరిగిన సంఘటనలు ఈ దశలు పూర్తయిన తర్వాత దశల్లో కూడా ఉంటాయి కాబట్టి.